ప్రాథమికంగా మనం ఎనాలిసిస్ చేయాల్సింది మీరు ఇట్రండి. ఇప్పుడు ప్రజలకు అర్థం కావడానికి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, లక్షల మంది రాస్తే 100 ఉద్యోగాలు ఉంటాయి. మీ కెమెరా ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిజల్ట్ ప్రకటించేటప్పుడు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది ప్రకటించాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అనేది ర్యాంక్ కాదు. టీజీ ఇది కామన్ మ్యాన్ కి అడుగుతున్నాం మనము. ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ పోటీ పరీక్షల్లో ఈ పలానా హాల్ టికెట్ నెంబర్ ఎవరు, పలానా హాల్ టికెట్ నెంబర్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని మార్కులతో ఆయన 1వ నెంబర్ పోస్ట్ అంటే ఏంది, డిఎస్పీయా డిప్యూటీ కలెక్టర్ చెప్పాలి, వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, ఎస్సీయా ఎస్టీయా బీసీయా ఫిజికల్ హ్యాండిక్యాప్డా మహిళనా చెప్పాలి. సెకండ్ వాళ్ళు ఏ జోన్ లో అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ఏ జోన్ లో పోస్ట్ ఇస్తున్నారు, అదంతా చెప్పాలా. అంటే అది చెప్పకుండా ఇది గ్రహాంతర వాసులకాను ఎక్కడో చంద్రమండలంలో కోడింగ్ డీకోడింగ్, ఇది రాకాను ఐఎస్ఐ ఏజెంట్లకు మధ్య జరిగే కూడా. టీజీపీఎస్సీ లక్షల మంది అప్లై చేసుకొని 21,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే సపోజ్ ఈ పలానా హాల్ టికెట్ నెంబర్ 1030 అతనికి 1వ నెంబర్ పోస్ట్ వచ్చింది. ఈ 1030 240901030 అనేది తెలుసు కదా, ఈ హాల్ టికెట్ నెంబర్ అతనికి ప్రజలందరికీ తెలియాలి కదా. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది సీక్రెట్ కోడ్ కాదు కదా, ఆయన రా రిక్రూట్మెంట్ కాదు. ఇది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో ఎవరు పనిచేస్తున్నారో ఎవరికి తెలియదు, వాళ్ళని ఎవరు రిక్రూట్ చేస్తున్నారో కూడా తెలియదు. ఇది తెలంగాణ ప్రజలందరి జీవితాలు బాగు చేయడానికి 563 మంది ప్రభుత్వ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు ఇంపార్టెంట్ పోస్టులు రిక్రూట్ చేసినప్పుడు మీరు వీళ్ళ వివరాలు ఎందుకు పెట్టట్లేదు అంటే అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇది టెక్నికల్ మిర్రర్ గా మియాన్స్ ఇక్కడ ఎగైనెస్ట్ టీజీపీఎస్సీ లో పనిచేసే అభ్యర్థులు రిలీజ్ చేసేటప్పుడు కనీసం మెయిన్ స్పెల్లింగ్ ఎగైనెస్ట్ స్పెల్లింగ్ కూడా తప్పు రాసిరంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఇప్పుడు అన్నం మెతుకు ఒకటి పట్టుకుంటే తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మేము కొంత ఎనాలిసిస్ చేస్తే ఇది ఓపెన్ ఛాలెంజ్, ఇది చూడండి, ఇది పిల్లలందరూ ఇప్పుడు రీసెర్చ్ చేసి మాకు ఇప్పుడు 3వ నెంబర్ ర్యాంక్ ఉదాహరణకి ఇది పక్కన పెట్టండి. ఇది నేను చెప్తాను చూడండి, 24034 ఈ 3వ నెంబర్ ర్యాంక్ కి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ 535 మార్కులు ఓసీ ఇది. అయితే ఇక్కడ మొత్తం టీజీపీఎస్సీ స్టేట్ మొత్తాన్ని 2 డివైడ్ చేసింది. ఒకటి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, మొత్తం 2 పోస్టులు రావాలి. ఈ 9 నెంబర్ కోడ్ ఏందనేది అంటే పిల్లలు ఏం చెప్తున్నారంటే నాన్ లోకల్ అంటే నాన్ తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి రూల్ ఏమిందంటే చూడండి, మనకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ లో నేను చూడండి అది వాళ్ళు ఏమని చెప్తారు అప్పుడు అర్థమవుతుంది అసలు. ఇది టీజీపీఎస్సీ local reservation 95% is applicable to all posts notified under multi-zone 1 and multi-zone 2 respectively. Is applicable as per para number 8 of GOMS number 124 General Administration Department. So 95% seats అన్ని కూడా multi-zone 1 and multi-zone 2 వాళ్ళకే చెందుతాయి. వాళ్ళంతా లోకల్. ఈ 563 పోస్టులలో ఓన్లీ 5% పోస్టులు అంటే 28 పోస్టులు మాత్రమే మెరిట్ ప్రకారం అది 5%. ఇప్పుడు మీరు లిస్ట్ లో మీరు అంటున్నది ఇప్పుడు ఇది నాన్ లోకలా అంటే నాన్ తెలంగాణ వాళ్ళు ఎవరు థర్డ్ ర్యాంకర్ కానీ ఇప్పుడు థర్డ్ ర్యాంకర్ నాన్ లోకల్ అంటే 5% 95 ఇక్కడ చూడండి అతను నాన్ లోకల్ అంటే 5% లోపే వస్తాడు. 5% లోపే రావాలి. అబ్బాయికి 535 మార్కులు వచ్చినాయి కరెక్టే. అదే విధంగా 20వ ర్యాంక్ తీయండి, 20వ ర్యాంకు 2409007 పోలీసర్ కేటగిరీ 2 అబ్బాయికి 512 మార్కులు వచ్చినాయి. 512 అయితే ఇక్కడ ఓసీ ఇంతవరకు కరెక్టే ఉంది. ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. 500 పోస్టులు మొత్తం 563లో 25% అంటే 528 పోస్టులు 30 ర్యాంక్ వరకు తీసుకున్నా కూడా వాళ్ళకి 507 దగ్గర కట్ ఆఫ్ అయిపోవాలి. ఇప్పుడు 34వ ర్యాంక్ తీయండి మీరు. 34th ర్యాంక్ తీస్తే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చింది 34 ర్యాంక్. ఇది ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇది 9వ కేటగిరీ. 9వ కేటగిరీ అంటే నాన్ తెలంగాణ కేటగిరీ. 34 ర్యాంక్ నుంచి మీరు చూడండి, ఈ 34 ర్యాంక్ అతనికి వచ్చిన మార్కులు 505. యాక్చువల్ గా 5% 507 దగ్గర ఆగిపోవాలి, 28వ ర్యాంక్ దగ్గర ఆగాలి. ప్లస్ వీళ్ళకి బీసీడీ లో ఇచ్చారు అబ్బాయిని, మేల్ ఫిమేల్ అమ్మాయి. బీసీడీ రిజర్వేషన్ అనేది 5% వాళ్ళకి వర్తించదు. ఈ 5% అనేది వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ పేరా నెంబర్ 8 ప్రకారం అది ఆడ మగ ఎటువంటి కులము గానీ. అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే వీళ్ళు మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ కాదు ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇది అన్నది ఒక అయితే మేమేమంటున్నామంటే టీజీపీఎస్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇప్పుడు 34వ ర్యాంకు 92వ ర్యాంకు 97వ ర్యాంకు 97 మీరు 34 తర్వాత 92 తీయండి.
92లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ OCEWS. ఈ 9వ నెంబర్ కేటగిరీ అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు నిరుద్యోగులు. వాళ్ళు చెప్పమని చెప్పారు ఈ 507కు మించి నాన్ లోకల్ కి రాకూడదు. ఇంకొకటి రిజర్వేషన్ OCEWS అనేది వీళ్ళకి వర్తించదు. అదే విధంగా 97 ర్యాంక్ తీయండి. 97 డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 488 మార్క్స్ వచ్చింది 97లో. ఓకే, అంటే అక్కడ కూడా చూడండి ఏ రిజర్వేషన్ ఇచ్చారు, ఓసీ ఇచ్చారు. అసలు 507 దగ్గర ఆగాల్సింది 97 దాకా ఎట్లా వచ్చింది. అదే విధంగా ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడతోటి ఆగలే వీళ్ళది 553. అంటే వీళ్ళు క్లియర్ గా కూడా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం టీజీపీఎస్ కి. మరి వీళ్ళు ఎవరు, వీళ్ళ రిజర్వేషన్ ఏంటి, వీళ్ళు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారు. ఇప్పుడు అనుమానం వచ్చినప్పుడు 262 ర్యాంక్ తీయండి. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 262 SC అనుకుంటా. వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అసలు. 262 262 ర్యాంకు. 262 మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ 468 మార్కులు ఫీమేల్ ఎస్సీ. ఆ 9వ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఇక్కడ 9వ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు. ఇంకా ప్రూఫ్ చూడండి. ఇంకొకటి 271 తీయండి. 271 మండల్ పరిషత్ ఆఫీసర్ 9th 9వ కేటగిరీ 507 దగ్గర ఆగిపోవాలి. ఆ 5% అంటే ఇది అక్రమమే. అదే విధంగా ఇంకొకటి తీయండి 500. ఇంత గుడ్డిగా ఎట్లా చేస్తారు అంటే ఓపెన్ చాలా. ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగులు చెప్పమంటున్నారు మెయిన్స్ అనే స్పెల్లింగ్ ఇంత గుడ్డిగా ఉంటుందా అని అనుకుంటారా? ఫస్ట్ పేజే కదా మరి పెట్టింది. అగైన్స్ స్పెల్లింగ్ స్టార్ట్ అయ్యేది కదా. టైపింగ్ లో ఏమన్నా మనిషి టైప్ చేసిన మొత్తం రిజల్ట్స్ కూడా గట్టిగా 599 తీయండి సార్. 599 599 ర్యాంకు. ఇంకా 599 మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఫీమేల్ ఎస్సీ. 9వ కేటగిరీలో రిజర్వేషన్ వర్తించదు. ఇట్లా మనకి తెలిసిన రీసెర్చ్ చేస్తే నీకు తెలిసింది కదా. ఇంకొక తప్పు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దానిలో ఓపెన్ గా డీటెయిల్స్ కూడా పంపించారు. అబ్బాయి పేరు ఇప్పుడే చెప్పడం బాగోదు కాబట్టి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి సెలెక్ట్ అయిన 34 ఇంజనీరింగ్ అమ్మాయిని సెలెక్ట్ చేసారు. యాక్చువల్ గా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి నోటిఫికేషన్ ప్రకారం మ్యాథ్స్ గానీ కామర్స్ గానీ ఎకనామిక్స్. ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని 3rd ర్యాంక్ తీయండి. థర్డ్ ర్యాంక్ కర్నూలు అబ్బాయి అని చెప్తున్నారు. ఆదోనికి చెందిన అబ్బాయి పేరు డీటెయిల్స్ కూడా పంపించారు. ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాదు. క్లియర్ గా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలారా ఒక్కటి గమనించండి. ఇది జనరల్ ర్యాంక్ లిస్టు. జనరల్ ర్యాంక్ ఎందుకు ప్రకటించట్లేదు టీజీపీఎస్సీ? అభ్యర్థి ఆల్ టికెట్ ప్రకటించినప్పుడు ఆ అభ్యర్థి ఏ పోస్ట్కి వచ్చిండు, డిప్యూటీ కలెక్టరా డిఎస్పీ ఎందుకు ప్రకటించట్లే? అదే విధంగా వాళ్ళు ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ కేటగిరీ ఏంటి, వాళ్ళు మల్టీ జోన్ ర్యాంక్ ఎంత, వాళ్ళు ఏ జోన్ చెందిన వాళ్ళు. ఇక్కడ మీరు టీజీపీఎస్సీ ఇచ్చిన దగ్గర పేరు ఉండదు, వాళ్ళ మార్కులు ఉండవు, వాళ్ళ ర్యాంక్ ఉండదు, వాళ్ళ కేటగిరీ ఉండదు, వాళ్ళు ఏ జోన్ వాళ్ళు ఏ జోన్ లో సెలెక్ట్ అయ్యారు. 2 జోన్లుగా డివైడ్ చేస్తే మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 2 వాళ్ళు మల్టీ జోన్ 1 కి నాన్ లోకల్ అవుతారు. మరి ఇక్కడ ఎందుకు వివరాలు ప్రకటించట్లే? ఇక్కడనే గుడుపుటాని ఉంది. ఇంకొకటి మీరు తీయండి ఒకసారి. సెంటర్స్ తీయండి చెప్తాం. సెంటర్స్ లో ఎవరెవరికి ఎన్ని మార్కులు? సెంటర్స్ ఎక్కడ ఇందాక గ్రాఫ్ ఇచ్చారు. 1819 సెంటర్స్ కోడ్ బ్లూ బార్ కోడ్ లో మాకు ఇప్పుడు అభ్యర్థులు రీసెర్చ్ చేసి ఇచ్చింది 18 నెంబర్ 19 నెంబర్ కోటి ఉమెన్స్ కాలేజీ. 18 నెంబర్ లో 41 మంది సెలెక్ట్ అయితే దానిలో 6 డిప్యూటీ కలెక్టర్లు 6 డిఎస్పీలు సెలెక్ట్ అయ్యారు. అంటే 12 మంది డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు ఒక్క కోటి ఉమెన్స్ కాలేజీ ఒకటో సెంటర్ 18 సెంటర్. అదే విధంగా 19వ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి 30 మంది సెలెక్ట్ అయ్యారు. 30 మందిలో 10 మంది డిఎస్పీలు 3 డిప్యూటీ కలెక్టర్లు. 10 మంది డిఎస్పీలు 3 డిప్యూటీ కలెక్టర్లు. మొత్తం 19 నుంచి 30 మంది సెలెక్ట్ అయ్యారు. 19 నుంచి 71 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే టాప్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీలు మొత్తం కూడా ఇక్కడ 12 10 22 25 పోస్టులు అక్కడే పోయినాయి ఒక కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి. అదే విధంగా 12వ సెంటర్ తీయండి. 12వ సెంటర్ నెంబర్ 12 ఆల్మోస్ట్ 25 ఐ థింక్. దానిలో 9 మంది డిఎస్పీలు సెలెక్ట్ అవుతారు. 9 మంది. ఇది పక్కా ఆథెంటికేషన్. లేదు మేము చెప్పేది తప్పు అంటే టీజీపీఎస్సీని ఇట్లా రిలీజ్ చేయమని చెప్పండి. ఏ సెంటర్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ మార్కులు ఎంత, ఇట్లా సెలెక్ట్ చేయమని చెప్పండి. పేరు ఆల్ టికెట్ నెంబర్. ఇంకోటి ఒకసారి యూపీఎస్సీ తీయండి. మీరు యూపీఎస్సీ రిజల్ట్ లో
మనకి యూపీఎస్సీ ఆదర్శం కదా అన్నిటికీ. ఒకసారి యూపీఎస్సీ మొత్తం సెలెక్ట్ అయిన లిస్ట్ లో 1009 పోస్టులు బ్రేకప్ ఇచ్చింది. జనరల్ ఎంతమంది, ఆ 335లో జనరల్లో మళ్ళీ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఎంత, కళ్ళు లేని వాళ్ళు ఎంత, కాళ్ళు లేని వాళ్ళు ఎంత, ఆ ఫిజికల్ డిజేబుల్డ్ కూడా డిఫైన్ చేసారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎంత డిఫైన్ చేశారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ డిఫైన్ చేశారు, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, టోటల్ డిఫైన్ చేసి కింద పేర్లు కూడా ఇచ్చారు. చూడండి మీరు ఫైనల్ లిస్ట్ లో, మీరు ఫైనల్ లిస్ట్కి వెళ్తే ఐఏఎస్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, మరి టీజీపీఎస్ చెప్పొచ్చు కదా దీనిలో. డిప్యూటీ కలెక్టర్లు ఎంత, కమర్షియల్ ట్యాక్స్ ఎంత, పంచాయతీ ఆఫీస్ అంటే మీరు ఎందుకు సెలెక్ట్ రాత్రి టైం లేదు కదా, రాత్రి ఇది ఇచ్చేటప్పుడు లక్షల మంది జీవితాలు కదా. ఇప్పుడు అర్ధరాత్రి ఏమన్నా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి తీవ్రవాదులు పోయి టీజీపీఎస్సీ చైర్మన్ ఇంట్లో గన్ను పెట్టి చెప్పలే కదా. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎలగబెట్టారు కదా. 3 టీజీపీఎస్సీ చైర్మన్లు మారారు, 2 ప్రభుత్వాలు మారినాయి, 14 సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. టీజీపీఎస్సీకి నిన్న కోర్టుకి ఏం చెప్తారంటే 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారంటే ప్రపంచ చరిత్రలో భారతదేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్ హాల్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చారు. మరి 17 మంది ఎక్స్ట్రా వచ్చారని చెప్పి వాళ్ళే ఇచ్చారు. హాజరైన సంఖ్య కాను ఎగ్జామ్ రాసిన వాళ్ళ సంఖ్య 17 మంది, 18 మంది వచ్చారు. ఆ 18 మంది ప్రిలిమ్స్ రాయకుండానే మెయిన్స్ రాసిరని అభ్యర్థులు ఆరోపిస్తారు. మరి వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్ కూడా పెట్టాలి కదా. వాళ్ళు నిజంగానే ప్రిలిమ్స్ రాసిరు అంటే పారదర్శకత అనే పదానికి చాలా దూరంలో ఉంది. ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు, ఇంకోటి ఇంటిగ్రిటీ లేదు. స్వయంగా హైకోర్టు జడ్జి గారు ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయ్యారు. అసలు టీజీపీఎస్సీ చైర్మన్ అనేటాన్ని ఇమీడియట్ గా రిజైన్ చేయాలి, టీజీపీఎస్సీ బంద్ చేయాలి. అసలు ఇన్ని తప్పులు, ఒక్క పరీక్షని 14 సంవత్సరాలు నిర్వహించలేని చాతగాని దద్దమ్మ టీజీపీఎస్సీని మొత్తం వాళ్ళందరూ రిజైన్ చేయాలి. వాళ్ళకి ప్రజల సొమ్ము లక్షలు పందుకొక్కులాగా తింటున్నారు. జనార్దన్ రెడ్డి పేపర్ లీక్ చేసి పారిపోయాడు, ఆయన మీద ఏం ఉండదు. జనార్దన్ రెడ్డి దగ్గర పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు, బాయ్ ఫ్రెండ్లు కలిసి పుట్టాలు బఠానీలు అమ్మినట్టు జిరాక్స్ వాళ్ళ మీద ఇంతవరకు క్రమశిక్షణ లేదు. 9 నెలల్లో ఉన్న మహేందర్ రెడ్డి వస్తాడు, ఆయన పోలీస్ యాక్షన్ చేసి జీవో నెంబర్ 29 తీసుకొస్తాడు. జీవో నెంబర్ 29 ఇంతవరకు సుప్రీంకోర్టు తప్పు పట్టలే, మళ్ళీ రిట్ పిటిషన్ అమలు చేయమని చెప్పింది. టీజీపీఎస్సీ అనే చేసిన పాపాలకి నేపాల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ టీజీపీఎస్సీ చేసిన పాపాలకి నేపాల్ ట్రీట్మెంట్ ఇచ్చి కాలు చేతి ఎరగొట్టి కేపాల్కి పంపించాలి. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలకి నేపాల్ ట్రీట్మెంట్ ఇచ్చి కేపాల్కి పంపించాలి. అది కూడా అవుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి లక్షల మంది జీవితాలతో ఆడుకుంటుంది. టీజీపీఎస్సీ అనేది పారదర్శకతకి, జవాబుదారీతనానికి, ట్రాన్స్పరెన్సీకి లేదు. కాబట్టి టీజీపీఎస్సీ